హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి వెల్లుల్లి పులుసు అయితే వండి చూపించబోతున్నాను. చూసేయండి. ఇక్కడ కావాల్సినవి ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే ఒక టమాటా అండి. ఇవి వచ్చేసి చిన్న ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు రెండు శుభ్రంగా కడిగి ఒలుచుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, అలాగే మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాతో పాటు కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకునే లోపల ఇప్పుడు మనము వెల్లుల్లి కర్రీ కోసం ప్రొసీజర్ చూసేద్దామండి. ఇదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శీతాకాలం కదండి, సో శీతాకాలంలో ఎల్లుల్లిపాయలు కర్రీ అయినా సరే, అలాగే వెల్లుల్లి పులుసు అయినా సరే ఇలా చేసుకొని తింటే బాగా వేడి చేస్తుంది అని అంటారు. ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను, అలాగే తగినంత కారం వేసుకున్నానండి, అలాగే సరిపడా ఉప్పు. ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్స్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవటమేనండి. అలాగే ఇందులో కావాల్సింది ఇంపార్టెంట్ అండి, చింతపండు. నిమ్మంత సైజు చింతపండు పిసుకొని ఇలాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే గ్రేవీ వచ్చేంత వరకు, ఇంకా కొద్దిగా లైట్గా గ్రేవీ రావాలన్నమాట. సో గ్రేవీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందామండి. ఇందులోని మనము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి అప్పుడే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలన్నమాట కొద్దిగా. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అంత పంచదార అయితే నేను వేసుకున్నానండి, బెల్లం లేదు. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని పొయ్యి కట్టేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉండే కమ్మటి వెల్లుల్లి పులుసు అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 వారాల వరకైనా తినొచ్చండి. అలాగే ఇక్కడ నేను రసం చేశాను, అలాగే వైట్ రైసు అండ్ చేపల ఫ్రై. ప్లీజ్ అండి, మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.